వెరీ హారిబుల్. సార్ ఇంకొకటి మీరు ఇంతకుముందు అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పారు. ఇప్పుడు 3 years కోసం వెయిట్ చేస్తూ వెయిటింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మంచి రోజులు వస్తాయేమో ఈ 3 years ఎలాగో అలా సర్వైవ్ అవుదామని. వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? మై లాస్ట్ సజెషన్ టు పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, అంటే అమెరికాలో ఆల్రెడీ ఉండి అయ్యా ఈ ట్రంప్ యొక్క 3 ఏళ్ల పరిపాలన అయిపోతే ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటున్న వాళ్ళకి నేను అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో PhD చేసిన వాడిగా నేను ఇచ్చే సలహా ఒకటే. ట్రంప్ ఇఫ్ యూ దర్ ఇస్ ఎ సేయింగ్, మన అపర చాణక్యుడు చెప్తాడు, ఇఫ్ యూ కాంట్ విన్ ఓవర్ ద ఎనిమీ ఎంగేజ్ ద ఎనిమీ అంటాడు. నువ్వు శత్రువుని గెలవలేకపోతే శత్రువుతో ఎలా వ్యవహరించాలో నేర్చుకో అంటాడు, ఆ శత్రువుని ఎలా మభ్యపెట్టాలో నేర్చుకో అంటాడు. దానికి నేను ఇచ్చే సమాధానం ఒకటే, ట్రంప్ యొక్క విధి విధానాలు, ట్రంప్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీరు ఏమి రాయొద్దు, వీలున్నంత వరకు తక్కువ తప్పులు చేయండి, వీలున్నంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద వెళ్ళండి, వీలున్నంత వరకు వెళతో మానేయండి. ఒకవేళ వెళ్ళి అక్కడ ఉంటే వీలున్నంత వరకు విత్ ఇన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్, ట్రంప్ గవర్నమెంట్కి సంబంధించి వాటికి లోబడి పనిచేసి 3 ఏళ్ళు మీరు ఉంటే డెమోక్రాట్స్ తప్పనిసరిగా అధికారంలోకి రాబోతున్నారు 2029 నుంచి. మళ్ళీ మీకు ఆ ఫ్రీడము, ఆ లిబర్టీ, ఆ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నీ వస్తాయి. కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ఎంగేజింగ్ టైం, అంతే. ఎంగేజ్ ది ఎనిమీ, డోంట్ ఫైట్ ఓవర్ ది ఎనిమీ. సార్ ఇప్పుడు మీరు చెప్పారు సంఖ్యలు వేసి తీసుకొస్తే అనేది కేవలం యుఎస్లో మాత్రమే కాదు, ఒక ఇండియన్కి అలా సంఖ్యలు వేసి తీసుకొస్తున్నారంటే కంప్లీట్ వరల్డ్ వైడ్గా ఉన్న కంట్రీస్లో కూడా ఒక బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? చెప్పాను కదా మేడం, మనము వేరే వాళ్ళ దేశం మనం వెళ్ళినప్పుడు ఆ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, చట్టాలు తెలుసుకొని ప్రవర్తించడం ఒకటి. 2, తక్కువ తప్పులు చేయండి. దొంగ సర్టిఫికెట్లు, దొంగ డాక్యుమెంట్లు ఆ క్షణం గడిస్తే చాలు. మీ ఇన్కమ్ తీసుకొచ్చి, నేను సుమిత్ర గారి ఇన్కమ్ నెలకు ₹1,00,00,000 ఉంది ఎగ్జాంపుల్ ఉంటే బాగుండు, చాలా బాగుండు కదా. మీ ₹1,00,00,000 ఇన్కమ్ నేను నా చార్టెడ్ అకౌంట్ని పెట్టుకొని నా అకౌంట్స్లో చూపించుకొని, దొంగ అకౌంట్స్ చార్టెడ్ అకౌంట్ చేసి సంతకం పెట్టించుకొని ఇదే తీసుకెళ్ళి అమెరికన్ వీసాకి అప్లై చేసి ఏదో విధంగా వీసా తీసుకొచ్చి ఇక్కడ నేను ఏదో ఎలాగోలా బతిమాడో బామాలో ఏదో ఇక్కడి నుంచి వెళ్తున్నా, కానీ అక్కడికి వెళ్ళంగానే మరి రంగు బయటపడిపోద్ది కదా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నారు, విజువల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు, ఇమేజరీ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు, ఓపెన్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఇంటెలిజెన్స్తో పాటు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రతిదీ వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. సో ఇన్ని ఉన్నప్పుడు అనవసరంగా రిస్క్ తీసుకోకుండా ఇక్కడ నుంచి ఇప్పుడు ఎవరైనా అమెరికా వెళ్దాం అనుకుంటే unless and until you have perfect documentation, don't go. Unless and until there is a real need, don't go. Unless and until there is a real opportunity, don't go. పక్కనోడు ఏమని అనుకుంటాడు, నేను అమెరికా వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాను, ఆ అబ్బాయి వెళ్ళాడు సంపాదిస్తున్నాడు, అమ్మాయి వెళ్ళి సంపాదిస్తున్నాడు అని వెళ్ళొద్దు. ఇది ఇక్కడి నుంచి వెళ్ళబోయే వాళ్ళకి చెప్పేది. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పాను ఆల్రెడీ, ఇఫ్ యూ కాంట్ విన్ ఓవర్ ద ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ అని చెప్పా. అంటే ఎలా దాన్ని ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని 3 ఏళ్ల పాటు తప్పులు తక్కువ చేసి ఉండండి. అక్కడ రాబోతున్న రోజు మంచి రోజు ఉంటాయి.